మేమంతా సిద్ధం ఒక రకంగా బస్సు యాత్ర అది ముగిసిపోబోతున్న నేపథ్యంలో చివరి రోజుల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చాలా కీలకంగా మారుతున్నాయి. తాజాగా భీముల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కలవడం, వాళ్ళతో మాట్లాడడం, కొన్ని సూచనలు ఈయనివ్వడం, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకోవడం, అలాగే బీజేపీకి సంబంధించి లేదంటే నరేంద్ర మోడీ గారికి కూడా అక్కడ ఒక షాక్ ఇచ్చారు. తాజాగా ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని కలిసి మాట్లాడడం, ఎన్డీఏకి గనక పూర్తి మెజారిటీ రాకపోతే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతాము అంటూ ఆయన ఇచ్చిన ఒక ప్రకటన. అది వ్యూహాత్మకంగా మాట్లాడారా, లేదు అంటే నిజంగా అవసరం వస్తుందని మరొకసారి భావిస్తున్నారా? 2019 ఎన్నికలకు ముందు కూడా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పడం, తర్వాత మన అవసరం లేకుండా పోయింది వాళ్ళకి, అందుకే అది సాధించలేకపోయామని సర్ది చెప్పుకోవడం, మరొకసారి ఆ తరహా మంత్రం అక్కడ రచించారా లేదంటే ఆ మంత్రం వేశారా, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దాని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. చాలా తెలివిగా చాలా ఆలోచనాత్మకంగా వెళ్తున్నారేమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే. అంటే ఫస్ట్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం చూసుకుంటే ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే గనక ప్రైవేటీకరణ ఆపుతాము అంటే ఏంటి ఆయన ఉద్దేశం, ఎలా చూడాలి అక్కడ? కాడి వదిలేసినట్టే చెప్పడం అక్కడ, అంతే కదా. అంతే తెలివైన ఎత్తుగడ ఏంటంటే, నేను మాట మీదనే నిలబడతా, ఏదైనా సరే నేను మాట తప్పను. స్టీల్ ప్లాంట్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు లేదు, అసలు అప్పుడు లేదు, ఈ ఎలక్షన్స్కి వచ్చింది. రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్కి నా చేతిలో లేదు ఇది, నేను చేయగలగాలంటే వాళ్ళు బలహీనపడాలి, వాళ్ళకి తగ్గిపోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి ఈయనకున్న చాయిస్ ఏంటి, అక్కడ అవతల బీజేపీతో కూడినటువంటి కూటమి ఉంది. అవును, వాళ్ళు రేపు పొద్దున ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఆపుతారని ఏంటి గ్యారంటీ? వాళ్ళు దాని మీద ఏ ప్రకటన చేయలేరు. చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు సిద్ధరామయ్య సింగ్ తో, వాళ్ళతో అసలు ఆ లిస్ట్ లోనే లేదు దాంట్లో అనేసి. అంతే, రేపు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీతో చెప్పిస్తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని అని కూడా మనం చెప్పుకొస్తున్నారు. చెప్పిస్తారు, అది చెప్తారో లేదో చూడాలి. అలా చెప్పిస్తామని చెప్పిస్తే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇతను ఏం చెప్తున్నాడు, నాకు పూర్తి మెజారిటీ వాళ్ళకు వస్తే గనక నేనేం చేయలేను, రాకపోతే గనక నేను ఆపగలను అనేటువంటిది. అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేయగలను నేను అని చెప్పడం. అంటే ఇదే అస్త్రం లాస్ట్ టైం కూడా ఉపయోగించారు. నేను అనేది అంటే ప్రత్యేక హోదా విషయంలో అప్పుడు కూడా హోదా ఎలక్షన్ ముందు ఆ మాట చెప్పారు. ఎలక్షన్ ముందు అనలేదు, తర్వాత అయిపోయాక చెప్పింది. మన అవసరం లేకపోయింది, అందుకని ఇప్పుడు ఏం చేయాలి, బేసిక్ గా అదే అంటుంది. అతను ఫెయిర్ గా మాట్లాడుతున్నానని చెప్పడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను చేశా, నేను చేద్దాం అనుకున్నా, నేను చూసా, ఇప్పుడు రాష్ట్ర విభజన నేను ఆపుతా, తర్వాత నా వల్ల కాలేదు, నా చేతిలో లేదు. అప్పుడు వచ్చే అన్ఫెయిర్ పాలిటిక్స్ కంటే కూడా ఫెయిర్ గా ఇట్లయితే ఇట్లా చేయగలుగుతా, ఇట్లయితే ఇట్లా చేస్తాను అంటే రేపు పొద్దున ఇంకా జనానికి అనడానికి ఒక స్కోప్ లేకుండా చూడాలండి. ఇప్పుడు చంద్రబాబు దాంట్లో మీరు 100 పాయింట్లు ఏలెత్తి చూపెట్టడానికి ఉంటుంది. ఎందుకని ఆయన మాటలు ఆ యూటర్న్ తీసుకుంటూ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు ఇతను ఆ యూటర్న్లకి 90% తక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఆ కాన్సెప్ట్ లో ఇప్పుడు క్రిందసారి ఆ మొక్కు ఉంది, అప్పుడు అతని మనసులో అది ఉంది, బలహీనంగా ఉంటది అని అనుకున్నాడు, అవ్వలేదు. అందుకని ఆ మొక్కే చెప్పేశాడు, ఫస్ట్ లోనే చెప్పేశాడు. అట్లాగే సిపిఎస్ రద్దుదైనా ఫస్ట్ హామీ ఇచ్చాడు, తర్వాత ఏం చెప్పేశాడు, కాదని చెప్పేశాడు. కాపు రిజర్వేషన్ ఎన్నికల ముందే చెప్పేశాడు. సిపిఎస్ ఏమో ముందు కంప్లీట్ కాబట్టి తను కొంత మాక్సిమం ఏంటంటే రిలయబుల్ లీడర్ ని నేను చంద్రబాబుతో పోల్చుకుంటే, ఇప్పుడు అట్లాగానే అన్ని స్టికాన్ అయ్యి ఉన్నాడని కాదు, మద్య నిషేధం అయినా లేకపోతే ఈ ఛార్జ్ అదే దాని పేరు జాబ్ క్యాలెండర్ ఇట్లాంటి వాటిలో అవలా. దానికి రీజన్ తన నోటితో కాకుండా తన మౌత్ పీస్ అయిన సజ్జలతో చెప్పిస్తుంటాడు అట్లాంటి. ఇప్పుడు దీంట్లో ముందే చెప్పేశాడు తనే. స్టీల్ ప్లాంట్ అంటే విశాఖపట్నంలో లాస్ట్ ట్రిప్ ఓడారు వీళ్ళు, 4 సీట్లు తెలుగుదేశమే గెలిచింది. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వాళ్ళు ఏం ఆపలేదు కదా, తెలుగుదేశం వాళ్ళకి మీరు ఇచ్చారు కాబట్టి ఈ దఫా నాకు ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇస్తే కనుక మీరు ఖచ్చితంగా ప్రైవేటీకరణ అయిపోతుంది, నాకు ఇచ్చి సెంటర్ లో కనుక వాళ్ళు బలహీనంగా ఉంటే నేను ఆపుతాను, వాళ్ళు బలంగా ఉంటే కనుక ఆపరు అనేటువంటి ఫీలింగ్ కల్పించారు. అంటే ఒక్క 25 ఎంపీ స్థానాల అవసరం నిజంగా అంత పడుతుందా కేంద్రానికి అనేది? లాస్ట్ టైం అదే అనుకున్నా, జరగలేదు కదా. ఈసారి ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమి ఉండదు, యాక్చువల్ గా అట్లాగా పడాలని కోరుకుంటారు వీళ్ళు. రాజ్యసభ ఎన్నికని కూడా కాదు, అవును, పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకుంటాడు. క్రిందసారి కూడా మనస్ఫూర్తి కోరుకుని ఉంటాడు.
అది జరగలేదు. అంటే ఇప్పుడు 250 సీట్లు వచ్చినాయి అనుకోండి, వీళ్ళకి 25 సీట్లు వచ్చినాయి అనుకోండి, అది అవును. అప్పుడు ఏంటి, ఖచ్చితంగా ప్రతి బిల్లుకి ఇలా మద్దతు కావాలి కదా. అవును, ఖచ్చితంగా. ఆ మద్దతు కావాలన్నప్పుడు పెద్ద బల్క్ లో ఉన్నటువంటి వాడు కావాల్సిందే కదా. రాజ్యసభలో 4వ స్థానంలో ఉన్నారు వీళ్ళు, అవును 11ది బల్క్ గా మద్దతు కావాలి. అవును. కాబట్టి ఒక ఆమె కూడా చెప్పొచ్చు, రాజ్యసభలో నాకున్నది బలం ఎక్కువ, అసలు ఎక్కువ ఉంది. వైసీపీకి ఎక్కువ బలం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా నేను ఆపిస్తాను ఆ బిల్లు ఒకవేళ వస్తే గనక. కానీ బిల్లు కాదు అది, బిల్లు కాదు. బిల్లు అయితే రాజ్యసభలో ఆపించచ్చు, కానీ అది ప్రొసీజర్. కాబట్టి వాళ్ళకి బలం తక్కువ ఉండాలని కోరుకుంటాడు. అంటే వేరే బిల్లుల విషయంలో వీళ్ళ బలం ఎక్కువ ఉంది కాబట్టి రాజ్యసభలో వాటిని దృష్టిలో పెట్టుకుని ఏమన్నా ఇది చేయొచ్చా పార్లమెంట్ అంటే ప్రైవేటీకరణ? కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో కానీ బీజేపీ ప్రభుత్వం టైంలో కానీ అనేక బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇప్పుడు 400 అని మోడీ గాని అంటోంది, దాదాపుగా 38-40 బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొంది ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి అవ్వకుండా. రాజ్యసభలో ఆమోదం పొందక లోక్సభలో ఆమోదం పొంది, రాజ్యసభ అనేది శాశ్వత సభ కాబట్టి దాంట్లో ఎప్పుడైనా ఆమోదించవచ్చు. అట్లాంటి దాదాపు 38-40 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకని, అక్కడ పూర్తి బలం లేక. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తే ఏమవుతుంది అప్పుడు? అలా రావాలని ఇతను కోరుకుంటున్నాడు. అవును. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమైన తీసుకోవడం ఎన్నికల ముందు సరైన అజెండా. విశాఖపట్నంలో ఒక నియోజకవర్గం వరకే మాట్లాడాడు, అది అందరి కోసం కాదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మామూలుగా వైసీపీకి దూరంగా ఉండేవాళ్ళు. ఎందుకు, తెలుగుదేశం వీళ్ళు, కమ్యూనిస్టులు, తెలుగుదేశం వీళ్ళందరూ వెనక ఉండేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపున ఉండటం, ఇప్పుడు ఏంటంటే అందరూ ఉంటారు దాంట్లో అభిమానులు, అన్ని పార్టీల అభిమానులు. ఒక సెక్షన్ ఆఫ్ అభిమానులు ఎవరైతే వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. జగన్తో మాట్లాడించాడు, అమర్నాథ్ మాట్లాడించాడు, గుడివాడ అమర్నాథ్. కాబట్టి ఆ ఏర్పాటు చేసినప్పుడు తన వైఖరి ఏంటో చెప్పేయాలి కదా, అక్కడ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం చెప్పాడు అనమాట. మోడీకి ఒక సవాల్ విసిరారని ఏమన్నా అనుకోవచ్చు? సవాల్ అంటే నిన్ను ఓడగొడతానంటే సవాల్ ఓడగొడతానని కాదు, ఎన్డీఏలో పూర్తి స్థాయి మెజారిటీ వస్తే అంటే లెక్కన అయితే గత 4 ఏళ్ల నుంచి ఆ మాట చెప్తున్నాడు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే చెప్పాడు ఆ మాట. ఇవాళ ఏముంది, ఎన్నికలప్పుడు కొత్తగా చెప్పే ముఖ్యం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు నేను ఇట్లా అనుకున్నాను, కానీ వాళ్ళకి పూర్తి మెజారిటీ రావడం వల్ల దురదృష్టవశాత్తు ఏం చేయలేకపోయాం అసెంబ్లీలో అని చెప్పాడు కదా. అంటే ఏపీలో కూటమి కట్టారు కాబట్టి ఆ మాట వచ్చిందా, ఒకవేళ లేకపోతే అసెంబ్లీలోనే మాట్లాడాడు కదా అంటున్నా. ఇంతకు ముందే మాట్లాడేశాడు కదా, కొత్తగా మాట్లాడమే ఉంది. అంటే అప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారం లేదు కదా. ఇంకా మిగతా ఇష్యూస్ హోదా గురించి అడిగినప్పుడు అదే కదా అండి. హోదా గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటి, నేను అనుకున్నాను ఖచ్చితంగా హోదా గురించి దాంట్లో, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది అందుకని చేయలేకపోయాం అని చెప్పలేదా. హోదా కంటే ఇది పెద్ద ఇష్యూ కాదు నన్ను అడిగితే స్టీల్ ప్లాంట్. అందుకే ఓపెన్ గా చెప్పాడు కదా మోడీ గురించి. అంటే ఉత్తరాంధ్ర మొత్తం ప్రభావితం చూపించే సీన్ ఏమి ఉండదండి ఆ నియోజకవర్గానికి ఎక్కువ, అది ఒక నియోజకవర్గానికి ఎక్కువ అందులో గంట గారు రాజీనామా చేయడం మించి అది కూడా పెద్ద గేమ్ అనిపించదు. అవును అవును. ఆ లెక్కనైతే క్రిందసారి ఎట్ట గెలిచారు అక్కడ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు కదా అక్కడ. సోషల్ మీడియా సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒకప్పుడు నాకు తెలిసి ఇంతకుముందు మీరు చూసుంటారు, ఎప్పుడు అసలు ఎంత అడావుడు ఉండేది కాదు. 4th ఎస్టేట్ అంటే మామూలుగా మన మీడియాని లేదంటే పేపర్లనే చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం. ఇంతకుముందు కూడా PWD గ్రౌండ్లో పెట్టారు లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్. అప్పుడు కూడా సజ్జల్ గారు వెళ్ళేవారు, కానీ 2 సార్లు కూడా సజ్జల్ గారు అటెండ్ అయ్యారు, కానీ జగన్ గారు అటెండ్ అవ్వలేదు. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడడం, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం. ఏంటి దాని అవసరం గుర్తించారా, లేదంటే ఎన్నికలకు ముందు అదే కీలకమని భావిస్తున్నారా? ఆ మీట్ని ఎలా చూడాలి? అంచనా వేయడంలో పొరపాటు అని నేను భావిస్తున్నా. ఇన్ఫ్లుయెన్సర్ మీన్స్ ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళ ఆలోచనల మీద ప్రభావితం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు పెట్టింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేరు పెట్టారు, కానీ సోషల్ మీడియా కార్యకర్తలు అని చెప్పాలి. అంతే, వాళ్ళు కార్యకర్తలు. ఇన్ఫ్లుయెన్సర్ అనేటువంటిది ఎబోవ్ కార్యకర్త. అంటే జగన్ అభిమానులు ఉంటారు అందులో, వైసీపీ అభిమానులు, అదే అనేది వాళ్ళంతా అభిమానులే, వేరే వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారంటే, మన చంద్రబాబు గారు పెట్టినా ఇప్పుడు వీళ్ళు పెట్టినా వాళ్ళ పార్టీ అనుకూల ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టారు. అది ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం వాడడం నా దృష్టిలో తప్పు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇది ఇప్పుడు వాళ్ళ దాని మీద వాళ్ళు ప్రభావం చూపెట్టేది ఏంది. ఇంకా ఇప్పుడు జగన్ అన్న సూపరు పుడింగి అని చెప్పడానికి కార్యకర్త వాళ్ళ యూట్యూబ్ లో చెప్తాడు, వాళ్ళ వాట్సాప్ లో పెడతాడు. అతను ఇంకా కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి? వాళ్ళ కార్యకర్తను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయక్కర్లేదు కదా. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు? తటస్థ ప్రజల్ని ప్రభావితం చేయగలిగేటటువంటి వాళ్ళని
ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలి. మీరు బీజేపీ పెట్టే మీటింగులు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇట్లాగా బీజేపీ అనుకూలం అనేటువంటి వాళ్ళని పెట్టదు, న్యూట్రల్ గా ఉండే వాళ్ళని పెడతది, కార్యకర్తలను పెట్టదు. అక్కడ కూడా బీజేపీకి అనుకూల జర్నలిస్టులను పెడతది. అనుకూల జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీన్స్ జర్నలిస్టులు యాక్చువల్ గా, కార్యకర్తలు కాదు. జగనన్న జిందాబాద్ అనేటటువంటి వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా అవుతాడు? కార్యకర్త అవుతాడు. కానీ చంద్రబాబు నాయుడు జిందాబాద్ నువ్వే రావాలి నిన్న చంద్రబాబు గారు పెట్టారు ఇన్ఫ్లుయెన్సర్. ఏంటది? ప్రతి ఇంటికి వెళ్ళాలట ఇన్ఫ్లుయెన్సర్, 200 ఇళ్ల దగ్గరికి వెళ్ళి కలిసి జగన్ చేసే దుష్పరిపాలన గురించి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఓట్లు తీసుకురావాలట. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి వీళ్ళిద్దరికి అర్థం తెలుసో తెలియదు, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు అయినా ఈడు ఇంటికి ఎందుకు పోతాడు? నీ యూట్యూబ్ లోనో నీ ఫేస్బుక్ లోనో నీ పోస్ట్ వాళ్ళకి చెప్పబోయా, వాళ్ళని కొద్దిగా కన్విన్స్ అయ్యాడు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం చేయాలా? ప్రాక్టికల్ గా అర్థవంతమైనటువంటి విశ్లేషణతో ఆలోచన రేకెత్తించేటటువంటి విధంగా ఫేస్బుక్ పోస్ట్ ఉండొచ్చు, ట్విట్టర్ పోస్ట్ ఉండొచ్చు, ఇన్స్టా ఉండొచ్చు, ఏదో ఒక దాంట్లో తనకున్నటువంటి ప్లాట్ఫామ్, తనకున్న సబ్స్క్రైబర్, తనకున్న ఫాలోవర్స్ ని బేస్ చేసుకుని చెప్పడం. అది కార్యకర్త తరహాలో చెప్పడం వేరు, న్యూట్రల్ గా ఉంటూ చెప్పడం వేరు. జరగాల్సింది న్యూట్రల్ గా ఉండే వాళ్ళతో జరగాలి. అలా కాకుండా సరే తప్పదు వాళ్ళకి, పార్టీలకి అంటే వాళ్ళు పార్టీల కోసమే కష్టపడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్ గా చెప్పాలంటే పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ తో మీటింగ్ చేశారనమాట. అంటే అలా అంటే ఒప్పుకోరు మళ్ళీ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్, అంతే కదా. వాళ్ళు ఎవరు కార్యకర్త కాదని ఎవరు చెప్పట్లేదు కదా, జిందాబాద్ అని నినాదాలు చేసే కార్యకర్త కాబట్టి. సోషల్ మీడియా ప్రభావం పెరిగిందని అనుకోవాలా? రాజకీయ పార్టీల గుర్తింపు కూడా వాటికి ఎక్కువ ఇస్తున్నారు అనుకోవాలి? అంటే మీకు 2004 ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ దశ చూస్తే 1999 వరకు పేపర్ బేస్డ్ ఎలక్షన్స్ జరిగినాయి పత్రికల్లో. అంటే నేను గమనించినటువంటిది ఏంటంటే 83 నుంచి 94 దాకానేమో వ్యక్తి బేస్డ్ అంటే పార్టీల బేస్డ్ ఐడియాలజికల్ వార్ నడిచేది ఫీల్డ్లో 94 అప్పటి వరకు కూడా. 94 తర్వాత నుంచి పేపర్ల ఇన్ఫ్లుయెన్స్ అంటే అంతకుముందు పేపర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, ఈనాడే కదా, రెండో వాళ్ళకు ఉండేది కదా. మీరు ఆ తర్వాత చూస్తే 94 ఆ టైంకి అంటే 89 నాటికి కాంగ్రెస్ అనుకూల పత్రికలు కూడా వచ్చినాయి. లైక్ ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, అప్పుడు కాంగ్రెస్ కి ఉండేది ఆంధ్రజ్యోతి, అనుకూలంగా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండేది. ఉదయం, ఇటు ఈనాడు ఒకవైపు ఉంటే వీళ్ళు ఇటువైపు ఉండేవాళ్ళు. అంటే న్యూట్రల్ గా ఉంటూ ఒకటో రెండో స్టోరీలు వీళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు, అంతేగాని అడ్డకోలుగా ఇవాళకి మళ్ళీ లేదు ఇంత దరిద్రం. అప్పుడు ఓవర్ నెత్తినేసుకునే సిస్టమ్ ఉండేది కాదు, పాలసీ బేస్డ్ డిబేట్ నడిపేవాళ్ళు పత్రికల్లో కూడా. అలాగే 94 వరకు నడిచింది. 94 తర్వాత నుంచి పత్రికల ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. అంటే అంతకు ముందు అంతా పాలసీ బేస్డ్, లైక్ ఎన్టీఆర్ పాలసీ, లేకపోతే మర్రి చెన్నారెడ్డి పాలసీ ఫార్ములా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫార్ములా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఫార్ములా, ఇట్లాంటి ఫార్ములా బేస్డ్ పబ్లిక్ ర్యాప్ నడిచేది. పత్రికలు దాన్ని రిపోర్ట్ చేసే 95 తర్వాత అంటే ఎన్టీఆర్ ని గద్దెదించడం ప్రారంభించడం దగ్గర నుంచి పత్రికల ఆధారిత జర్నలిజం నడవడం బిగినైంది. 95 టు 2004 దాకా అది నడిచింది. 2004 నుంచి టీవీ బేస్డ్ జర్నలిజం, టీవీ బేస్డ్ పాలిటిక్స్ కొంచెం స్టార్ట్ అయింది అప్పుడే. 24 అవర్స్ ఛానల్స్ 2004 ఎలక్షన్స్, అదే ఒక ఛానల్ వచ్చింది, TV9, ATV2 రెండు. కానీ అప్పుడు ఆ ఛానళ్ళు కూడా అడ్డకోలుగా లేవు, వన్ సైడెడ్గా లేవు. బట్ టీవీలలో తమది ఫోకస్ చేయించుకోవడం అనేటటువంటి ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. టీవీలు కూడా డబ్బుల కోసం కాకుండా నిష్పక్షపాతంగా ఇరు పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలందరినీ ఫోకస్ చేయడం, వాళ్ళ భావాలను తీసుకెళ్ళడం, అంటే ప్రజలకి వాళ్ళ యొక్క ఐడియాలజీని తీసుకెళ్ళి మీరు ఓటు మీరు మీ ఇష్టం అనేవాళ్ళు అన్నమాట. అది 2004 నుంచి 2014 దాకా కూడా టీవీ బేస్డ్ పాలిటిక్స్ నడిచినాయి, డిబేట్స్ రకరకాల. 2014 దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా బేస్డ్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక్క రిపబ్లిక్ టీవీ తప్పించి ఏది ఉండేది కాదు. మిగతా అన్ని ఛానళ్ళు కూడా, రిపబ్లిక్ టీవీ కూడా తర్వాత వచ్చింది, అదే ఆ తర్వాత వచ్చింది. టైమ్స్ నౌ అప్పుడు ఆర్నాబ్ గోస్వామి అతను ఒక్కడే కొంచెం బ్యాలెన్స్డ్ గా వెళ్ళేవాడు, అప్పటికి బ్యాలెన్స్డ్ గా ఉండేవాడు టైమ్స్ నౌ లోను. ఇప్పటికి మళ్ళీ వన్ సైడ్ ఉండేది కాదు. రాజ్దీప్ సర్దేశే పూర్తి వ్యతిరేకం కదా, యాంటీ బీజేపీ బ్యాచ్ నే హైయెస్ట్ ఉండేవాడు. లైక్ కమ్యూనిస్ట్ నాయకురాలు జయ వాళ్ళ ఛానల్
ఎన్డీటీవీ. ఎన్డీటీవీ, అవును. అట్లాగా రకాలు ఉన్నాయి అనమాట. వీటిలో ఇంగ్లీష్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా వన్ సైడెడ్ ఉండే, యాంటీ బీజేపీ యాంటీ ఆర్ఎస్ఎస్ లక్షణాలు పేపర్లు టీవీలు అన్నిటికి ఉండేటప్పటికి, మరి అలాంటి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఎట్ట ఒప్పుకోవాలి అంటే సోషల్ మీడియాను వాడాడు ఆయన. 2014లో ఆయన వచ్చాక అప్పుడు వీళ్ళకి తెలిసింది, ఓహో మనం సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అని. అప్పటి నుంచి ప్రారంభించాక 2019కి వీళ్ళు ఏంటంటే అప్పటికి ఇంకా నేర్చుకోవాలి నాయకులు చాలా మంది. 2019 ఎలక్షన్స్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏది ఈ ప్రభావితం చేయడం, ఆలోచనలు ప్రభావితం చేసింది కూడా బాగా. కానీ అడ్డకోలు ప్రభావితం కాదు, ఆలోచనలు రేకెత్తించేటటువంటి పోస్టులతో అటు బీజేపీ వాళ్ళైనా కమ్యూనిస్టులైనా, కాంగ్రెస్ తక్కువ ఉండేది, దానివల్ల కాంగ్రెస్ దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ ఆనాటి పత్రికల దరిద్రం ఇవాళ పత్రికల దరిద్రం సోషల్ మీడియాకి వచ్చేసి ఇవాళ సోషల్ మీడియా బేస్డ్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ ఇవాళ సోషల్ మీడియాని ఎలా నమ్ముతున్నారు? ఈనాడు జ్యోతిని చూసి అట్లాగా సాక్షిని చూసి ఎట్లా నమ్ముతున్నారు? ఆ స్టేజ్కి వచ్చేసింది. అటా ఇటా న్యూట్రాలిటీ మళ్ళాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ దీనికి కూడా ఒప్పుకోరు, మళ్ళీ సూట్ కేసులు లెక్క చెప్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి వరకు ఇది పరిమితం చేశారు. మనలాంటి ప్లాట్ఫారాలు పరిమితం అయిపోయాయి. తద్వారా సోషల్ మీడియా బేస్డ్ వాడు పాలిటిక్స్ డిసైడ్ చేయట్లా, కానీ ప్రచారానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఎవరి పార్టీ కాళ్ళకి అదే పార్టీలకు కూడా ఉపయోగపడుతుంది, అవసరం కూడా. దీన్ని లైక్ వన్ ఆఫ్ ది పోల్ మేనేజ్మెంట్ గా ఎంతవరకు చూడొచ్చు? పోల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ కింద దీన్ని తయారు కానివ్వాల వీళ్ళు. 2019లో పోల్ మేనేజ్మెంట్ కి పనికి వచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తుందేమో, పోల్ మేనేజ్మెంట్ కి ఉపయోగపడుతుందేమో సీన్ ఏం లేదు నేను అనుకోవడం అయితే. అట్లాగేం లేదు. ఇప్పుడు ఒక రోజు వైసీపీని భుజాన్ని వేసుకునేవాడు, రోజు తెలుగుదేశాన్ని భుజాన్ని వేసుకునేవాడు ఏం పోల్ మేనేజ్ చేస్తాడు, ఏం కన్విన్స్ చేస్తాడు పబ్లిక్ ని? అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తను వాళ్ళ నాయకుడిని కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఇన్ఫ్లుయెన్సర్ అంటేనే కన్విన్స్ చేయడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసే పనే అది కదా. నేను అనేది అది ఆ పార్టీకి అనుకూలంగా రోజు మాట్లాడాక ఇవాళ ఆడు చెప్పేది కొత్తగా ఏం నమ్ముతారు? అదే వాళ్ళ పార్టీ వాడు ఎట్టగా నమ్ముతుంటాడు. వాడు ఏం చెప్పు కొత్త తటస్థుడిని యువతలకి తీసుకురావడం కదా. తటస్థుడిలో ఆలోచన రేకెత్తించి ఇటు చేస్తే కరెక్ట్ అని చెప్పగలిగేటటువంటి వాడు ఎవడున్నాడు అక్కడ? అంటే అవి చిన్న ప్లాట్ఫారాలు, అంటే కొన్ని ప్లాట్ఫారాలు ఇప్పుడు మనలాంటి మనం ఎవరికి చెప్పలేం కదా, ఇది ఓటే ఆడికి వేయమని చెప్పి. కాబట్టి అందువల్ల ఇట్లాంటి విషయాలు తక్కువైపోయినాయి. ఇప్పుడు పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయి సోషల్ మీడియాకి ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్. ఆల్రెడీ 2014 నుంచి బిగిన్ అయిపోయింది. ఇప్పుడు 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపుగా ఒక 1000 మందినో ఏమో రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళు. రిపోర్టర్లని. అంతకుముందు పత్రికల్లో రిపోర్టర్లుగా చేసిన వాళ్ళు 10,000 15,000 చేసిన వాళ్ళు కూడా 25,000 50,000 జీతాలు ఇచ్చి, ఇంగ్లీష్ వాళ్ళు అయితే 50,000, తెలుగు వాళ్ళు అయితే 25,000 జీతాలు ఇచ్చి రిపోర్టర్ అనే డిజిగ్నేషన్ తోనే తీసుకున్నది తెలుగుదేశం గవర్నమెంట్. ఆ తర్వాత వైసీపీ వచ్చి అట్లా కాకుండా డిజిటల్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి దాంట్లో చేస్తూ ఒక కార్పొరేట్ స్టైల్లో నడుపుతున్నారు ఒక రకంగా. రైట్, చూద్దాం మొత్తానికి ఈసారి ఈ ఎన్నికల ముందు కూడా ఎంతవరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో ఈ పార్టీలు రేపొద్దున్న అధికారులు రావడానికి ఉపయోగపడతాయి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక సవాల్ విసిరారనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.